నాకు కోటి రూపాయల ప్రశ్న కోటి రూపాయల ప్రశ్న నిఖిల్ స్మోక్స్ మానేస్తే మీరు ఏమి ఇస్తా అన్నారు? అయ్యో so that's again one thing. ఏమిస్తారు వాడికి నేను పెళ్లి చేసుకునేటప్పుడు నేను నా పెళ్ళప్పుడు వాడికి చైన్ ఇస్తా అని చెప్పిన, చిన్నోనికి ఇయర్ రింగ్స్ ఇస్తా అని చెప్పిన, అవైతే ఖచ్చితంగా ఇస్తా నేను. అండ్ స్మోకింగ్ ఇవి మీరు ఇస్తా అన్నారు. నేనైతే ఇది ఇస్తా అని చెప్పిన. అది కూడా మీకు తెలిసిందో లేదో చూసిందో లేదో తెలీదు. నా పెళ్లికి ఏం కావాలి చెప్పంటారా, మీ పెళ్లికి ఇది ఏమైందంటే అక్కడ ముందు జరిగింది ఏంటంటే జస్ట్ స్మాల్ ఫన్ థింగ్ ఏంటంటే నేను మామూలుగా అరే వచ్చేటప్పుడు వాటర్ తీసుకురండి రా, ఇట్లా వాటర్ బాటిల్ తీసుకురండి ఇట్లా అని చెప్తా. అండ్ నిఖిల్ని ఎప్పుడు కూడా నేను చాయ్ అడుగుతా, నిఖిల్ చాయ్ మంచి చేస్తే చాయ్ పెట్టరా అంటే ఎప్పుడు నేను చాయ్ నేను అయితే వాడా రోజు వాటర్ బాటిల్ అడిగిండు, నేను లేజీ ఉన్నా లైక్ తెచ్చుకోపోరా అంటే వాడు లైక్ పృథ్వీ అడిగితే మాత్రం ఇప్పుడు లేచిపోయి తీసుకొని వస్తావు, వాడు అడిగితే నేను మాత్రం తీసుకురావు, నేను నీకు చాయ్ పెట్టియాలి ఇవన్నీ చేయాలి కానీ నువ్వు మాత్రం వాటర్ బాటిల్ తెచ్చియవా అన్న. అంటే నువ్వు స్మోకింగ్ ఒక్కటి మానేరా నేను ఏదైనా చేస్తా అని అన్నా, విచ్ హీ విల్ నాట్ డూ. ఎందుకంటే ఫస్ట్ నుంచి వాడు వచ్చిన పాపం వాడి గోల్ ఏంటంటే వాడు మామూలుగా స్మోక్ చేస్తాడు, సో ఇది నెంబర్ రెడ్యూస్ అవ్వాలి అని చెప్పిండు. అండ్ ఎప్పుడు డెసిషన్ మేకింగ్ వచ్చినా నెంబర్ అసలు సూపర్ ఇంక్రీజ్ చేస్తాడు తప్ప తగ్గించాడు. సో దట్ వాస్ దేర్. ఐ థాట్ లైక్ ఎట్లయినా మానేస్తలేడు వాడు అని జస్ట్ ఫన్నీగా ఇట్లా అన్నా నేను. అది కాన్వర్సేషన్ ఫన్నీగా వచ్చినది అంతే. బయటకు మాత్రం ఏమిస్తా అన్నది అదే కదా అడిగాడా మిమ్మల్ని నాకు ఇవి కావాలి అని ఇవన్నీ? దట్ ఈస్ అ డిఫరెంట్ కాన్వర్సేషన్. మీరు మేము ఈవినింగ్ మాట్లాడుకుంటున్నప్పుడు మామూలుగా నా పెళ్లికి ఏం కావాలరా, నీ పెళ్లికి ఏమి ఇస్తావురా ఇట్లా అని మాట్లాడుకుంటాం. నాకు యాచ్ కావాలి, నాకు ఇది కావాలి ఇట్లా అని జస్ట్ ఫన్నీ కాన్వర్సేషన్. అండ్ ఆల్సో నైనికా అండ్ నిఖిల్ షేర్స్ ద డిఫరెంట్ థింగ్ లైక్ నైనికా కంట్రోల్ చేస్తుంది సిగరెట్స్, నిఖిల్ అన్ని కూడా సిగరెట్స్ ఆమెనే చూసుకుంటది అండ్ డైలీ తగ్గించడం ఇట్లా అంతా ఆమెనే చూస్తుంది. మరి అదంతా బయటికి రాలే కదా మరి. ఇక అంటే మామూలు ఈ సిగరెట్ విషయం వస్తే నీకు చూపించింది అది కూడా ముందు వెనకాల కట్ చేసి చూపిస్తే ఆ మాత్రం మీకు కన్వే అయింది, అట్లా అర్థం చేసుకున్నారు. కానీ అదే ప్లాట్ఫామ్ లో నేను వేరే ఒక అమ్మాయిలు కూడా మామూలుగా కొంచెం తాగుతారు, అది చూపియరు. బట్ కొంతమంది ఒక అమ్మాయి ఇట్లా ప్రెషర్ ఉన్నప్పుడు చాలా ప్రెషర్ హ్యాండిల్ చేసుకోలేక నేను సిగరెట్ తాగుతా అన్నప్పుడు కూడా ఆమెను లిటరలీ నేను హోల్డ్ చేసిన, వద్దు అలవాటు లేదు కదా ఇక్కడ, ఇంకా లైక్ ఎప్పుడో ఒకసారి అన్న అలవాటుని నువ్వు ఇప్పుడు ఈ ప్రెషర్ లో నువ్వు పైకి తీసుకురావద్దు మళ్ళీ అని చెప్పేసి చాలా వరకు హోల్డ్ చేసి ఆ ఒక్క రోజంతా నేను పేరు చెప్పదలుచుకోలేదు సో హోల్డ్ చేసి ఉంచిన నేను. సో మరి అది కూడా చూపించాల్సింది కదా మరి, లైక్ నువ్వు అట్లీస్ట్ ఉన్నట్టుగానైనా చూపించాల్సింది, దట్ వుడ్ బి ఫేర్ ఎనఫ్. ఏది నిఖిల్తో నేను అట్లా అన్నది లేదు, ఇదన్నా చూపించాల్సింది. సో లైక్ వాళ్ళు ఏం చూపించాలని అనుకున్నప్పుడు అది చూపిస్తే ఇక మనం ఏం చేస్తాం దాన్ని. నిఖిల్ని పృథ్వీని టార్గెట్ చేశారా లేకపోతే వాళ్ళని సెలెక్ట్ చేసుకోవడం ఎందుకు? వాళ్ళిద్దరిని సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? అండ్ మీ వల్ల పృథ్వీది నిఖిల్ గేమ్ పాడైపోయింది, మీరు గేమ్ ఆడలేదు, వాళ్ళనిద్దరిని కూడా మీరు గేమ్ ఆడనివ్వలేదు, వాళ్ళనిద్దరిని మీ అండర్ కంట్రోల్లో పెట్టుకున్నారు, మీరు తిప్పుకున్నారు. వాళ్ళ కూర్చోవాలి కదా, నేను ఎందుకు కూర్చున్నా మరి అట్లాంటప్పుడు మీరు ఇలా తిప్పుకున్నారు, వాళ్ళని తిప్పుకున్నారు అంటే మీరు వెళ్ళిపోతే వాళ్ళిద్దరు గేమ్ సెట్ అవుతుంది అన్న కామెంట్స్ ఉన్నాయి. దానిపైన మీ ఒపీనియన్ ఏంటి? అంటే వాళ్ళు మీ దగ్గరికి వచ్చారా, మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళారు? సో ఈ లాస్ట్ కామెంట్ ఏదైతే ఉందో విల్ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ అదంతా. సో నిఖిల్ ఇస్ గుడ్ అట్ ఫిజికల్ టాస్క్, అది అందరికి తెలిసిందే, ఆల్రెడీ ముందు ఎక్స్పీరియన్స్ ఉన్నది, అదంతా తెలిసిందే. సో అండ్ దిస్ సెలెక్ట్ చేసుకోవడం ఇదంతా నథింగ్ వర్క్స్ దేర్, ఎందుకంటే క్లాన్ సెలెక్షన్స్ కదా అవన్నీ. అండ్ ఒకసారి టాస్క్ త్రూ వెళ్ళింది, ఒకసారి వాళ్ళు చీఫ్ సెలెక్ట్ చేసుకున్నారు, ఒకసారి మేము సెలెక్ట్ చేసుకున్నాం, అలా అయింది. అండ్ ఫస్ట్ వీక్స్ చూస్తే మీరు నేను ఎప్పుడు ఆపోజిట్ టు నిఖిలే ఉన్నా, ఎవ్రీ టైమ్ ఐ చూస్ ఆపోజిట్ టు నిఖిలే చూస్ చేసుకున్నా సెకండ్ వీక్ వరకు కూడా. థర్డ్ వీక్ వచ్చి సెకండ్ వీక్ అంటే నాకు ఫస్ట్ అండర్స్టాండింగ్ ఏంటి అంటే క్లాన్స్ డివైడ్ చేసినప్పుడు అందరినీ మాట్లాడుకోవడానికి స్పేస్ ఉంటుంది అండ్ టీమ్ కోఆర్డినేషన్ టీమ్ వర్క్ లోనే మనం అందరం ఎక్స్ప్లోర్ చేయొచ్చు ఈచ్ అదర్ ఇట్లా అని అర్థమైంది నాకు. జనరల్ గా బయట టీమ్ వర్క్ ఎట్లుంటుందో అట్లనే కావచ్చు అన్నట్టుగా నేను క్లాన్స్ చీఫ్ అట్లా సెలెక్ట్ చేసుకున్నా ఫస్ట్. బట్ దెన్ ఐ అండర్స్టూడ్ క్లాన్స్ మారడం వల్ల చీఫ్ లైక్ క్లాన్స్లలో ఉండడం వల్ల పెద్దగా వీళ్ళు కనెక్షన్స్ లేకపోతే అర్థం చేసుకోవడం లేకపోతే టీమ్ ప్లే అట్లంతా ఏం ఉండట్లేదు దాంట్లో. ఫిజికల్ టాస్క్ అప్పుడు టాస్క్ ఆడుతున్నారు, సపోర్ట్ చేయొద్దు అని కూడా చేయట్లేరు. నేను బెలూన్ టాస్క్ ఆడినప్పుడు అసలు వీళ్ళ క్లాన్ మన విష్ణు సీతు వీళ్ళందరూ ఉన్న క్లాన్నే ఉన్నా నేను. అప్పుడు నిఖిల్ సైడ్ ఆర్గ్యూ చేసుకుని నేను నా సైడ్ ఆర్గ్యూ చేసుకున్నా కానీ ఎవరు కూడా నాకేం సపోర్ట్ చేయలేదు. అప్పుడు సిట్టింగ్ సైలెంట్
వీళ్ళందరూ కూడా సైలెంట్ గానే కూర్చున్నారు. లాలీపాప్ నిఖిల్ ఫాదర్ షెట్ వచ్చినప్పుడు కూడా మీరు నిఖిల్ కి సపోర్ట్ చేయకుండా పక్కనున్న పర్సన్ కి లాలీపాప్ వెళ్ళి ఇవ్వడం జరిగింది. ఆర్టిస్ట్ అందరికి అవన్నీ అండర్స్టూడ్ కదా, మన వాళ్ళ ఫాదర్ షెట్ వాళ్ళకి అవసరం కదా, నిఖిల్ కి మనం ఇవ్వాలి కదా, మన ఫ్రెండ్ కదా. అట్లా చేయలేదు నేను. కంపారిటివ్లీ ప్రయారిటీ ఏదో నేను అదే చూస్తాను. సో గేమ్ ఫిజికల్ టాస్క్ వైజ్ వచ్చినప్పుడు అంతా కూడా గేమ్ వైజ్ గానే పోయినా నేను. అండ్ బాండింగ్ ఇట్ హ్యాడ్ హ్యాపెండ్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం. ఇది నేను వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నాను, వాళ్ళు నన్ను సెలెక్ట్ చేసుకోవాలి, బోత్ సైడ్స్ ఉంటేనే అవుతుంది. ఏదైనా సెలెక్షన్స్ కానీ రిలేషన్షిప్ కానీ ఏదైనా బాండింగ్ బోత్ సైడ్స్ ఉంటేనే అవుతుంది. ఇప్పుడు ఐ హ్యావ్ సెలెక్టెడ్ సీత ఇనిషియల్లీ బికాస్ మై బెడ్మేట్ ఉండే, మంచిగా మాట్లాడినా. అయిందా అదేమన్నా? బ్రేక్ అయిన మధ్యలోనే. షీ నెవర్ గేవ్ దట్ స్పేస్. నాకు ఆ రిలేషన్షిప్ గ్రో అవ్వడానికి కూడా నాకు స్పేస్ ఇవ్వలేదు. జస్ట్ బికాస్ ఐఎమ్ టాకింగ్ టు నిఖిల్. ఈవెన్ దో నేను అప్పుడు ఆపోజిట్ గా మాట్లాడుతున్నప్పుడు కూడా ఆమె నాకు స్పేస్ ఇవ్వలేదు కదా మరి. అండ్ ఐ సాట్ విత్ ఆల్ దిస్. యష్మితో కూర్చున్న, ప్రేరణతో స్లోగా అయింది. దెన్ అభయ్ క్లాన్ లోకి వెళ్ళినాక బ్రేక్ అయింది. యష్మితోని లాస్ట్ 3rd వీక్ వచ్చేటప్పుడు మా క్లాన్ లోకి వచ్చిన తర్వాత బాండింగ్ వచ్చింది. సో ఒక్కొక్కరితోని ఒక్కొక్క స్పేస్ లో అవుతోంది, ఒక్కొక్క టైమ్ అండ్ స్పేస్ లో సిచ్యువేషన్స్ లలో అవుతోంది. వీళ్ళతోని తొందరగా అయ్యింది ఎందుకంటే ఫస్ట్ నిఖిల్ తోని కూడా పెట్టుకున్నా. సో హీ కేమ్ అండ్ లైక్ మేడ్ మీ అండర్స్టాండ్, అట్లాగా సోనియా ఇట్లా అని కన్విన్స్ చేయడము. సో దట్స్ వే దిస్ బాండ్ గ్రో అప్. అండ్ పృథ్వీతోని మళ్ళీ నెక్స్ట్ స్లోగా అయింది. ప్రాబ్లీ ఐ డోంట్ ఈవెన్ రిమెంబర్ పృథ్వీతోని 2nd వీక్ లోనే క్లాన్ వల్లనే అయ్యింది. సో ఇట్ ఈస్ నాట్ లైక్ యూ చూసింగ్ మీ ఆర్ మీ చూసింగ్ మీ. బాండ్ ఈస్ 2 sides. అండ్ వీ హ్యాడ్ ఎ గుడ్ బాండింగ్ అండ్ దట్ గ్రూ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. కొంచెం టైం తర్వాత మేము కూడా గొడవలు పడ్డాం, మేము కూడా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉన్నాయి. అండ్ ఆపోజిట్ క్లాన్స్ లో ఆడినప్పుడు పిచ్చిగా గొడవలు పెట్టుకున్నాం. నిఖిల్ గాని అసలు తిట్టింది కూడా ఉన్నది ఆపోజిట్ క్లాన్ లో ఆడినప్పుడు. అండ్ ఇవన్నీ ఉన్నాయి. సో దేర్ ఇస్ నథింగ్ లైక్ ఇది లైక్ మీరున్నప్పుడు మీరు నిఖిల్ తో ఒక బెడ్ మీద కూర్చున్నప్పుడు లైక్ మీరు ఫీల్ అవ్వడం జరిగింది బయట ఏం వెళ్తుందో, ఏమనుకుంటున్నారు, బయట ఉన్న ఆయనకి తెలుసు నేను ఏంటో అన్నారు. మళ్ళీ కాకపోతే మన బాండింగ్ ఎలా అంటే, మరి లోపల మీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది? ఇలా బయట ఏమనుకుంటున్నారు అనే డౌట్ ఎందుకు వచ్చింది? ఆల్ దిస్ విష్ణు థింగ్ స్టార్టెడ్ కదా, ఇట్ కంటిన్యూడ్. It kept continued. And like they were all like, I didn't నాకు ఒకటే అర్థమైంది ఏంటంటే వీళ్ళందరికీ పృథ్వీ అండ్ నిఖిల్ అటెన్షన్ కావాలా అందరికి హౌస్ లా. అండ్ వీళ్ళిద్దరికి నేను ప్రయారిటీ ఎప్పుడైనా సరే. సో దిస్ ఇస్ వాట్ దే పోర్ట్రేడ్ ఆర్ దిస్ ఇస్ వాట్ దే లైక్ దే అండర్స్టూడ్. బట్ ఫెయిర్లీ స్పీకింగ్ నిఖిల్ కి ప్రయారిటీ అనేది ఏముండదు. నిఖిల్ అందరికి మరి చెట్లు అంటాడు, అందరితో మంచిగా ఉంటాడు, పీపుల్స్ ప్లీజర్ నిఖిల్. సో అందరితో బాగుంటాడు. ఇక్కడ పృథ్వీ ఒకడు ఫెయిర్ హార్టెడ్ ఉంటాడు. సో ఇది మాకుంది. అయినా సరే ఏంటంటే నిఖిల్ ఎమోషనల్ వాడు అంతే కదా అని యాక్సెప్టెన్స్ తోనే ఉన్నామే తప్ప, ఇఫ్ ఇట్ ఈస్ ఏ పక్కా గేమ్ ప్లాన్ ఐ వుడ్ హావ్ లైక్ రైట్ అవే టోల్డ్ అండ్ దూరం పెట్టేసేది కదా. బట్ మనం ఫస్ట్ మన ఫ్రెండ్స్ లాగా మనం లేకపోతే లైక్ ఒక బాండింగ్ వచ్చిన తర్వాత వీ హ్యావ్ టు అండర్స్టాండ్ అండ్ మేక్ దెమ్ అండర్స్టాండ్, యాక్సెప్ట్, ఫ్లాస్ యాక్సెప్ట్ చేసి, లేకపోతే ఏవైతే నెగిటివ్స్ ఉన్నాయో అవి చెప్పి, లేకపోతే ఇట్లా ఉండాలి. కానీ బాండింగ్ అంటే ఏదో నేను బిగ్ బాస్ గేమ్లు ఉన్నా కదా అని చెప్పేసి దిస్ ఇస్ నాట్ జస్ట్ అ ఫిజికల్ టాస్క్ కదా, నువ్వు ఇట్లా చేసినావు కాబట్టి సంచాలకుగా నేను రిమూవ్ చేస్తున్నా అన్నట్టు అంత ఈజీగా రాదు కదా. సో దట్స్ వాట్ వీ ఫెల్ట్. లైక్ చాలా చాలా చేసిండు నిఖిల్. మాకు లైక్ మిస్అండర్స్టాండింగ్స్ చాలా ఉన్నాయి అండ్ మమ్మల్ని ఎట్లా పోర్ట్రే చేసిండు, లేకపోతే ఇట్లా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడిన అవన్నీ మాకు తెలుసు. తెలిసినా సరే వీ వర్ దేర్ విత్ హిమ్ ఓన్లీ బికాస్ వాడు మాకు ఫస్ట్ మిస్టేక్ అయినప్పుడు ఎట్లా అంటే వాడి డిప్రెషన్ అండ్ బయట జరిగిన వాడి పర్సనల్ స్టోరీ అంతా చెప్పుకొని హీ సెడ్ లైక్ ఐఎమ్ వెరీ మచ్ డిప్రెస్డ్, ఐ ఫౌండ్ మై ఫ్యామిలీ హియర్ విత్ యూ 3 guys, అబ్బాయి, పృథ్వీ, నువ్వు, నాకు మంచి కంఫర్ట్ అండ్ ఫ్యామిలీ కైండ్ ఆఫ్ థింగ్ ఉన్నది. నేను నాకు మనసుకు నచ్చినట్టు నేను ఉంటా, అదే డిసైడ్, నేను ఎక్కువ పెద్దగా ఇది అది అని నేను పెట్టుకోను నేను అని మాట్లాడాను. దట్స్ వేర్ వీ ఫెల్ట్ లైక్ అరే వీడు ఆల్రెడీ డిప్రెషన్ లోని ఇంకా ఎమోషనల్ గా ఇట్లా అంతా చేసి ఇంబ్యాలెన్స్ చేయదు, సపోర్ట్ చేస్తే చేద్దాం. వాడు ఏమైనా క్వశ్చన్ ఏమైనా అనాలిసిస్ ఎక్స్పెక్ట్ చేసినా చెప్పేది. అందుకనే ఫస్ట్ వాడు నా దగ్గరికి వస్తాడు. నేనేం వాడికి పోయి నువ్వు ఇది ఎందుకు రాదు నేను ఇంక ఉల్టా పోక్ చేస్తా తప్ప వానికి నేను ఇట్లనే ఉండు అట్లనే ఉండు అని చెప్పింది ఎప్పుడు లేదు. అండ్ మీరు ప్లాన్ లోకి వెళ్తున్నప్పుడు కూడా అనడం జరిగింది కదా, నిఖిల్ కి నాతో అవసరం ఉంది అని అన్నా నేను. యా, గైడెన్స్ అవసరం ఉంటది అని అన్నా. హీస్ ఆల్వేస్ ఎమోషనల్లీ ఇంబ్యాలెన్స్డ్.
సో సేవింగ్ చేసేటప్పుడు కూడా ఎమోషనల్ గా నైనికాని సేవ్ చేసిండు. సో గేమ్ పరంగా కదా నువ్వు సేవ్ చేయాల్సింది అని పృథ్వీ మాట్లాడాడు. ఐ డెంట్ టాక్ ఎనీథింగ్, ఐ అగ్రీ అండ్ రెస్పెక్ట్ యువర్ ఒపీనియన్, వాట్ ఎవర్ నీకేం అనిపిస్తే అది చేయరా. ఎందుకంటే వాడు లైక్ ఎమోషనల్లీ లైక్ ఫ్లిప్ అయితే వస్తా ఉన్నాడు ప్రతిసారి. వి డిడ్ంట్ వాంట్ టు యునో సే సంథింగ్ అండ్ వాడిని తక్కువ చేయాలని లేకుండే. కొంచెం ఎంకరేజింగ్ గా మంచిగా ఉంటే వాడేదో వాడు చేసుకుంటాడు. ఆ కంఫర్ట్ జోన్ ఇవ్వాలి అనేది ఒక్కటే ఉండే అంతే మనకి. ఎందుకంటే వాడు అది డిప్రెస్డ్ ఉండే అట్లా అంతా చెప్పినాక వై వుడ్ వి డూ దట్.